వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు బయటకు అయితే వచ్చాం అనమాట. సో 99 వరల్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ షాపింగ్ చేద్దాము. ఫస్ట్లో ఒకసారి వెళ్ళున్నాను, అప్పుడేమంత పెద్ద స్టాక్ ఏం లేకుండే. సో అది చూద్దామని చెప్పేసి వచ్చేసా. దానికంటే ముందు పక్కన అంటే పిల్లలతో పాటు వచ్చా అనమాట నేను. సో పిల్లలకి కావాల్సినవి యాక్సరీస్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి అయితే వచ్చా. సో 99 వరల్డ్కి తర్వాత అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఇవి మనకు కావాల్సినవన్నీ తీసేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ హెయిర్ క్లిప్స్ అయితే ఒకటి 75 రూపీస్ అండి. అంటే ఎందుకో తెలీదు, ఇక్కడ ఒక రేటు బయట ఒక రేటు అట్లా అనిపిస్తుంటుంది. కాకపోతే సేమ్ ఉంటాయి, ఇవి కొంచెం క్వాలిటీ ఉంటాయి కాబట్టి 75 రూపీస్ ఉందనుకుంటా. సో ఇంకా సరే, ఇంకా ఏం చేస్తాను చెప్పండి, మనకి అవసరం కాబట్టి ఎంత ఉన్నా సరే తీసుకోవాల్సిందే. సో చిన్న చిన్న క్లిప్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఇలాంటివి కొన్ని మంచిగా గ్లాసీగా అనిపిస్తాయి కదా, గ్లాస్ ఐటమ్స్ లాగా, అవి నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో దాంతోపాటు హెన్న, ఇది న్యాచురల్ హెన్న, లైక్ మనం టీ పౌడర్ ఎగ్ అట్లా వేసుకుంటాం కదా, సో అలా వేసుకొని మనం హెన్న అయితే పెట్టుకుంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇవి కూడా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అది ఒక ప్యాకెట్. అండ్ పిల్లలకైతే, పిల్లలు వచ్చిన తర్వాత ఊరికే ఉండరు కదా, సో అన్నీ తీపిస్తుంటారు, అన్నీ తీసుకోవాలనుకుంటుంటారు. సో అక్కడ ఇంకా చిన్న చిన్న షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ 99 వరల్డ్ అని చెప్పాను కదా, సో అక్కడికైతే వచ్చాను. అంత అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని మటుకు యావరేజ్గా ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఇక్కడ వాల్ స్టిక్కర్స్ అయితే, అసలు ఇక్కడ వాల్ స్టిక్కర్స్ ఉన్నాయని నాకు అసలు తెలియదండి. యాక్చువల్లీ నేను వేరే చోట అయితే తీసుకొచ్చుకునేదాన్ని, లేదంటే మీషోలో ఆర్డర్ అట్లా పెట్టుకునేదాన్ని. బట్ ఇక్కడ బోల్డ్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా మనకి వాల్ స్టిక్కర్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు. సో నాకు ఈ మధ్య కిచెన్లో చాలా రోజులు అయిపోయింది, అందులోనూ అది పల్చగా ఉంది కదా, సో అదంతా పోయిందనమాట. ఇంకా దానికోసం అనేసి వాల్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఫ్లవర్ వైస్ కూడా కొన్ని వెరైటీస్ అయితే వచ్చాయి. ఏది తీసుకున్నా సరే 99 రూపీస్, పేరుకు మటుకే 99 రూపీస్. కాకపోతే నేను అన్నీ తీసుకొని 99 అనుకుంటూ బ్యాగ్ నింపేసుకున్నాను అనమాట. సో అందుకే 99 రూపీస్ అని చెప్పకూడదు నాకైతే. సో ఇంకా ఆడ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, ఈ వాల్ స్టిక్కర్ మొత్తం పోయింది. ఈరోజు సాటర్డే. సో ఈరోజు సాటర్డే అయితే నేను ఇంకా ఈరోజు ఏం పెట్టుకోను, బికాజ్ మనకి కూడా కొంచెం దానికోసం కొంచెం టైం అయితే కేటాయించాలన్నమాట. అండ్ సెల్ఫ్స్లో కూడా నేను ఈ స్టిక్కర్, వాల్ స్టిక్కర్దే పెట్టున్నాను, అంటే స్టిక్ చేయలేదు, జస్ట్ అట్లా పెట్టేసున్నాను అనమాట. అది కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈరోజు, ఐ మీన్ సండే. సో ఇంకా మార్నింగ్ లేస్తేనే హాట్ వాటర్ అట్లా తీసేసుకుంటా. సో ఫస్ట్ జీరా వాటర్ అయితే తీసేసుకుంటే కొంచెం మనం పని అన్న చేసుకునేలోపు కాఫీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాం. అనుకోకుండా ఒక్కోసారి అన్నీ అంటే కొన్ని రెసిపీస్ అనుకోకుండా చేసేస్తూ ఉంటా. ఈరోజు అయితే ఇంకా గోబీ కర్రీ అండ్ మిరియాల చారు అయితే పెడుతున్నా. సో కొంచెం కర్రీ ఉందనుకోండి, మిరియాల చారు కాంబినేషన్ అది సెట్ అయిపోతుంది అంతే. సో వీక్ ఆఫ్ కదా, ఇంకా ఈరోజు ఎక్కువ రెసిపీస్ చేసే అంత ఉండదన్నమాట. వీక్ ఆఫ్ వస్తుంది కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుంటాను, కానీ రేపటి మటుకు అంత రెస్ట్ ఏమి ఉండదు. సో హెవీ వర్కే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకొని వచ్చేలోపు కొంచెం వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. రెగ్యులర్గా నేను ఆ వాల్ స్టిక్కర్ని క్లీన్ చేస్తూ ఉంటాను అండి, అంటే స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి. అది ఎందుకు హోల్ పడిందో ఏంటో తెలీదు, కొంచెం హోల్ పడింది అనుకోండి, దాని లోపల వాటర్ అనేది వెళ్ళిపోయి మొత్తం ఆ స్టిక్కర్ అంతా పాడైపోతుంది. దట్టు నాకు ఇక్కడ హాఫ్ ఉంది, అంటే ఇక్కడ ఒక రకమైన వాల్ స్టిక్కర్ అండ్ అవతల సైడ్ ఒక రకమైన వాల్ స్టిక్కర్ ఉంది, అంటే రెండు వేరేగా ఉన్నాయి కదా, అలా లేకుండా మొత్తం ఒకటే పెట్టేద్దామని చెప్పేసి 2 తీసుకొచ్చా అనమాట, 2 సెట్. సో మనకి మీషోలో అయితే కొంచెం రేట్ ఎక్కువగానే అనిపించింది. అండ్ నాకు ఇక్కడ 99 అనేది బాగా అనిపిస్తుంది అనమాట నా చెవులకి. సో అందుకే 99 కదా, తక్కువే కదా అన్నట్లుగా 2-3 తీసుకొని వచ్చాను అనమాట. అంటే సెల్ఫ్లో ఒకటి, ఇక్కడ 2 అయితే సరిపోతాయి కదా అని చెప్పేసి. అంటే మొత్తం బ్లాక్గా ఉంది, నాకు కిచెన్ కౌంటర్ మొత్తం బ్లాక్గా ఉంది కదా, మనం ఏదైనా వీడియోస్ తీసుకునేటప్పుడు అంత కలర్ఫుల్గా అనిపించదు. సో ఇప్పుడు మనం టైల్స్ కంటే నాకు వాల్ స్టిక్కరే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. అది యూజ్ చేసుకున్న రోజులు యూజ్ చేసుకొని నెక్స్ట్ అయితే మనం వేరే ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా అనేసి.
నేను ఇక్కడ టమాటా రసం కోసం టమాటాలు అయితే 2 తీసుకున్న, పెద్ద సైజువి 2 తీసుకొని అండ్ కొంచెం చింతపండు అనేది 2 కలిపేసి మంచిగా ఉడికిచ్చేస్తాను అనమాట. సో అది ఉడికేలోపు ఇంకా ఒక సైడ్ రైస్ కూడా పెట్టేస్తూ ఉంటాను. ఒక సైడ్ రైస్ ఒక సైడు టమాటా రసంకి అయితే పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా నాకు స్టవ్ ఖాళీ లేకుండా బిజీగా అనిపించాలన్నమాట. అట్లయితేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. స్టవ్ ఖాళీగా కనిపిస్తే ఏదైనా వంట చేసింటే అయిపోతుండే కదా, టైం సేవ్ అవుతుండే కదా అని ఆలోచిస్తూ ఉంటా. మేబీ వర్కింగ్ ఉమెన్ అందరూ ఇలాగే ఆలోచిస్తారని అనుకుంటున్నా. సో నేను హాట్ వాటర్ తీసుకొని 1/2 అవర్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడైతే కాఫీ తీసుకుంటున్నాను అనమాట. మస్ట్ అండ్ షుడ్గా మనం నైట్ మార్నింగ్ 2 టైమ్స్ జీరా వాటర్ తీసుకుంటే మనకి డైజెస్టింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువ శాతం ఉండదు. సో అందుకే ప్రతిసారి మనం పౌడర్ కొట్టి పెట్టుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఒకటేసారి నేను జీరా పౌడర్, సోంపు, వాము మొత్తం ఒకటి పౌడర్ కొట్టేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే కాఫీ అయితే రెడీ అయిపోయింది. నాకు మార్నింగ్ లేస్తేనే నేను చాలా అంటే కాఫీ లవర్ అనమాట. సో ఎక్కువ శాతం నాకు మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ పాల మీద ధ్యాస పోతుంటుంది. అండ్ మనం మార్నింగ్ లేస్తేనే స్టవ్ వెలిగించేటప్పుడు ఫస్ట్ పాలు కాస్తేనే బెస్ట్ అండి. అంటే ఫస్ట్ పాలతో స్టార్ట్ చేయాలన్నమాట మనం ఏదైనా వంట. సో అది నాకు వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా అంతే. సో మిరియాల చారు అంటే ఎక్కువ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. సో మిరియాలు, కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర, అంతే, ఇంకా మెంతులు ఇవన్నీ ఫ్రై చేసేసి ఇంకా మొత్తం మిక్సీ బట్టి వేసేస్తాను అనమాట చారులో. అదే చారు మసాలా. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా, కరివేపాకు ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. సో అది ఒక సైడ్ పెట్టేసి ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే కొంచెం హాట్ వాటర్లో అట్లా ఉడికిచ్చేసా. నెక్స్ట్ గసాలా, కొబ్బరి, తెల్ల నువ్వులు పేస్ట్ అయితే వేసేసి ఉప్పు, కారం, పసుపు యాజ్ యూజువల్ మనం పోపు ఎలా పెట్టేస్తామో అంతే. కొంచెం అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మంచిగా పేస్ట్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే ఆయిల్ కర్రీ అనేది బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి క్యాలీఫ్లవర్ అనేది కొంచెం హాఫ్ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం వాటర్ అయిపోతుంది కదా. సో అది లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికిచ్చేలోపు మా అమ్మ అయితే వచ్చిన్నారనమాట. ఈ మధ్య ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అట్లా వెళ్తున్నారు కాబట్టి ఇంటికి అయితే సరిగ్గా రావట్లేదు. అండ్ నేను కూడా వెళ్ళడానికి వీలు పడట్లేదండి. నేను అంటే అక్కడికి వెళ్ళలేకపోతే ఉండేది ఒకటే చోట, కాకపోతే నేను అక్కడికి వెళ్ళలేను, అక్కడి నుంచి తను ఇక్కడికి రాలేదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ టైం కొంచెం బిజీగా ఉంటాం కదా. సో అంటే వంట చేసుకోను, పిల్లల్ని పంపించుకోను, ఇదే పని ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ అనమాట. ఈరోజు వచ్చున్నారు కాబట్టి కొంచెం కాఫీ ఇచ్చి అట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. సో ఈలోపు కర్రీ కూడా అయిపోతుంది. వంట పని అయితే మార్నింగ్ టైం నేను ఒకటి అనుకున్నానంటే మార్నింగ్ టైమే త్వరగా అయిపోతుంది. అండ్ పిల్లలు ఈరోజు యోగా డే కాబట్టి కొంచెం లేట్గా అట్లా వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అంటే ఆఫీస్కి టైం అయినా ఒక 5 minutes అలా కేటాయించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజకైతే స్టార్ట్ అయిపోయా. ఇంకా వంట అంతా కంప్లీట్ చేసుకున్నాకనే పూజ అవన్నీ చేసుకుంటున్నానండి. లేదంటే ఇంతకుముందు నేను ఫస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేదాన్ని. కాకపోతే నేను ఆఫీస్కి వెళ్ళేలోపు కొంచెం ఫేస్ అంతా ఆయిలీగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎక్కువ శాతము వంట అయిపోయిన తర్వాతనే పూజ అవన్నీ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి అట్లా బయలుదేరి వెళ్తూ ఉంటాను అనమాట. ఇంకా నిన్న ఫ్రైడే కదా, ఆ పువ్వులన్నీ తీసేసి ఇంకా ఫ్రెష్ పువ్వులు అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట. పువ్వులు నేను ఎక్కువ శాతం ఒకటే చోట తీసుకొస్తాను. ఇంతకుముందు అయితే నేను పువ్వులు కుట్టుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు నాకు టైం లేక నేను కుట్టిన పువ్వులే తీసుకొని వస్తున్నాను. కానీ ఎంత చిక్కగా ఉంటాయంటే పువ్వులు చాలా బాగుంటాయి. అండ్ దేవుడికి పెట్టినా కూడా అంత అందంగా కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే బాక్సెస్ అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టింది అనమాట.
అనమాట. సో మీషోలో ఈ మధ్య చాలానే మంచిగా టాప్స్ కానివ్వండి ఏదైనా సరే మంచిగా వస్తున్నాయి. అంటే కొన్నిసార్లు నేను టెన్షన్ పడతా, అంటే బాగా వస్తుందా లేదా, ఎట్లా వస్తుంది క్లాత్, కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది కదా. సో అట్లా అని ఆలోచించేదాన్ని. ఇంతకుముందు కూడా అట్లే అనుకొని నేను ఎక్కువ శాతం ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడు చేయలేదు. సో ఏమున్నా సరే నేను చూసి తీసుకోవడం అట్లా అలవాటు అనమాట. కానీ ఇప్పుడైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నా కదా మీషోలో, అండ్ ఇది 300 రూపీస్ చేంజ్ ఏమో ఉంది. సో అంతే, బాగానే ఉంది. క్లాత్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బాక్సెస్ అవన్నీ పెట్టేసుకోవాలి. సో రేపు వీక్ ఆఫ్ కాబట్టి ఇవి షీట్ ఇక్కడ పోయింది చూసారా. సో ఇది కొంచెం పల్చగా ఉండడం వల్ల ఇది పోయింది. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు వాల్ స్టిక్కర్స్ ఇవి కనిపించాయి. ఇదొకటి అక్కడ ఒకటి అట్లా లేకుండా, అంటే ఇది తీసేసి మొత్తం ఇక్కడ కిచెన్ కౌంటర్ వరకు మొత్తం ఇదే పెట్టేద్దామని చెప్పేసి 2 షీట్లు అయితే తీసుకున్నా. సో ఇది 100 రూపీస్ ఒకటి. సో చాలా తక్కువే. కొన్ని చోట్ల అయితే 290 అట్లా ఉందన్నమాట. సో 100 రూపీస్ ఒక షీట్ వచ్చేసి, 2 కలిపి 200 తీసుకుని వచ్చా. అండ్ రేపంతా మనకి సెల్ఫ్ క్లీనింగ్ ఇవన్నీ క్లీనింగ్ అయితే ఉంటాయి. సో వీక్ ఆఫ్ వచ్చిందంటే మనం ఖాళీగా ఉండకూడదు. సో ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కదా. సో అదండి ఈరోజు వీడియో అయితే. ఇప్పుడు ఈ బాక్సెస్ అవన్నీ కంప్లీట్ పెట్టేసుకొని వెళ్ళాలి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మీ ఒక లైక్ చాలా చాలా వాల్యుబుల్. సో మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. సో మీరంతా సపోర్ట్, ఇప్పటివరకు ఇచ్చిన సపోర్ట్ చాలా మటుకు నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో మన ఛానల్ చూసుకుంటే ఇప్పటికీ కొంచెం గ్రోత్ అవుతున్నట్లే అనిపిస్తుంది. సో ఇలాగే సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.